నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం సినిమా సక్సెస్ఫుల్గా అన్ని షూస్ని కంప్లీట్ చేసుకొని అన్ని కాంట్రవర్సీస్కి చెక్ పెడుతూ డిసెంబర్ 12th అయితే రిలీజ్కి రెడీ అయిపోయింది. రేపు నైటే ప్రీమియర్స్ కూడా ఉండబోతున్నాయి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. నేనైతే 9:30 షోకి అయితే బుక్ చేసుకున్నాను. మరి మీది ఏ ఏరియా, ఏ షోకి బుక్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. అయితే అఖండ 2 సినిమా డిసెంబర్ 5th రిలీజ్ అవ్వాల్సి ఉండి సడన్గా పోస్ట్పోన్ అవ్వడంతో ఈ సినిమాకి జరగాల్సిన నష్టానికంటే ఎక్కువ నష్టమే జరిగింది. అట్ ది సేమ్ టైం అంతే మంచి కూడా జరిగింది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు సడన్గా పోస్ట్పోన్ అయింది. ఇక ఫ్యాన్స్ ఆక్రందనలకి, ఫ్యాన్స్ పౌరుషానికి, కోపానికి హద్దే లేకుండా పోయింది. అదిగాక దాంతోపాటు ఈ సినిమా పోస్ట్పోన్ అవ్వడంతో న్యూట్రల్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, ఫ్యాన్స్, టోటల్ పాన్ ఇండియన్ ఆడియన్స్ అంతా కూడా బాగా అప్సెట్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ ఒక మాస్ హీరో, పెద్ద స్టార్ హీరో, ఎమ్మెల్యే, బావ సీఎం, ఆ పక్క రాష్ట్ర సీఎంలు కూడా మంచి సన్నిహితులు అయినా సరే అలాంటి వ్యక్తి సినిమా సడన్గా పోస్ట్పోన్ అవ్వడం, అది కూడా రిలీజ్కి 1 గంట 2 గంటల టైం ఉండగా ఈ సినిమా సడన్గా పోస్ట్పోన్ అవ్వడంతో అందరూ కూడా బాగా అప్సెట్ అయ్యారు, బాగా ఎమోషనల్ అయ్యారు కూడా. అందుకనే గత వారం రోజుల నుంచి ఏదో విధంగా అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎందుకు పోస్ట్పోన్ అయింది, అసలు ఏం జరిగింది, బాలకృష్ణ ఏం చేస్తున్నాడు, అఖండ మూవీ టీం నిర్మాతలు చేసిన తప్పేంటి, ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఊహాగానాల మధ్య అఖండ 2 సినిమా అయితే నలుగుతూనే ఉంది ఈ 5 రోజుల నుంచి. అయితే ఈ సినిమాకి అంటే డిసెంబర్ 5th రిలీజ్ అవ్వడానికంటే ముందు ఎంత బజ్ ఉందో ఇప్పుడు ఈ సినిమాకి అంతకు డబల్ అయింది. అంటే ఒక ఎమోషన్తో ఉన్నారనమాట ఆడియన్సే. ఒక ఫ్యాన్స్ అనే కాదు, ఆడియన్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉన్నారు. అసలు బాలకృష్ణకి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? బాలకృష్ణ ఆయన మనస్తత్వం వేరు కదా, అసలు ఆయన బోలా మనిషి కదా. బాలకృష్ణ ఎవరి గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ఇటు పొలిటికల్గా కావచ్చు, కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటి వ్యక్తికి ఎందుకు ఇలాంటి జరిగింది? పైగా బ్యాక్ టు బ్యాక్ మంచి ఫామ్లో ఉన్నాడు, బ్యాక్ టు బ్యాక్ హిట్లతో. అది ఎందుకని ఈ సినిమా పోస్ట్పోన్ అయిందని బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక ఫ్యాన్స్ అయితే ఏకంగా ట్విట్టర్లోనే ట్రెండ్ చేశారు. ఖచ్చితంగా డిసెంబర్ 12th సినిమా రిలీజ్ చేయకుంటే మీ సంగతి చూస్తాం, మీ ఎంతో చూస్తాం అన్నట్టుగా మంచి వార్నింగ్లు అయితే ఇచ్చారు మూవీ టీంకి. వాళ్ళు ఇచ్చిన వార్నింగ్లకి భయపడిందో మూవీ టీం, లేదంటే ఈ ఎమోషన్ చల్లబడిపోకుండా, ఈ ఎమోషన్ తగ్గకుండా ఉండగానే సినిమాని రిలీజ్ చేస్తే సినిమాకి ప్లస్ అవుతుంది అనుకున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే డిసెంబర్ 12th ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి బజ్ కూడా ఒకంత బాగా పెరిగింది. అంటే ఈరోజు సంస్థ వాళ్ళు అయితే ఈ సినిమాకి బాగా ప్రమోషన్ చేశారు. ఎక్కడ చూసినా కూడా పాన్ ఇండియా లెవెల్లో, అటు ఓవర్సీస్లో కూడా ఈ సినిమా గురించే చర్చ నడిచింది మొత్తంగా ఎక్కడ చూసుకున్నా. దాంతో అసలు ఈ సినిమా ఉందన్న విషయం తెలియని వాడికి కూడా ఈ సినిమా పైన ఇంట్రెస్ట్ కలిగింది. అట్ ది సేమ్ టైం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న క్యూరియాసిటీ కూడా పెరిగింది వారిలో. ఖచ్చితంగా ఆ బుక్ మై షోలో ఇంట్రెస్ట్లో చూసుకుంటే దాదాపుగా 350కి అబోవ్ ఉన్నాయి ఇంట్రెస్ట్లో మాత్రమే. ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఈ సినిమాకి గంటకి 4000 టికెట్లు అయితే సోల్డ్ అవుతున్నాయి. ఇది మాత్రం యునానిమస్ రికార్డ్ అనే చెప్పాలి. డిసెంబర్ 5th ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బుకింగ్స్ అయితే ఓపెన్ కాలేదు. అటు నైజాంలో కానీ ఇంకా కొన్ని ఏరియాల్లో, అటు హిందీలో కావచ్చు, బుకింగ్స్ అయితే సరిగ్గా ఓపెన్ కాలేదు. అయినప్పటికీ కూడా ఈ సినిమా 22 కోట్లకి అంటే 25 కోట్లకి అటు ఇటుగా గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. ఇది మాత్రం ఆ సినిమా ఆ టైంకి రిలీజ్ అయితే ఖచ్చితంగా డే 1 ఎటు చూసుకున్నా కూడా 60 నుంచి 70 కోట్ల వరకు అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టి ఉండేది. బట్ బ్యాడ్ లక్, సినిమా అనుకోకుండా పోస్ట్పోన్ అయింది. అది కేవలం ఆన్లైన్ వరకు మాత్రమే. బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కడ ఉంటారు? మాస్ ఆడియన్స్ అంతా మా సర్కిల్లో ఉంటారు. వాళ్ళంతా ఏంటంటే జస్ట్ టికెట్ తీసుకుని అలా థియేటర్లో దూరిపోవడమే. వీళ్ళంతా ఆఫ్లైన్లో ఉంటారనమాట. బాలకృష్ణ సినిమా వచ్చిందా వెళ్ళిపోవడమే. ఈ ఆన్లైన్ బుక్ మై షోలో ఏదో బుక్ చేసుకుందాం ఇంకోటి వీళ్ళకేమీ తెలియదు. ఆఫ్లైన్లో మాత్రమే ఆయన ప్రపంచం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఎప్పుడు లేని విధంగా అంటే ఆయన ఫామ్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా ఆయన సినిమాకి భారీ డిమాండ్, భారీ క్రేజ్ అయితే పెరిగింది. బుక్ మై షోలో అప్పుడు బుక్ అయిన టికెట్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది అసలు ఈ సినిమా పైన ఎంత క్రేజ్ ఉంది, ఎంత హైప్ ఉందని. అందుకనే ఇక ఆన్లైన్లోనే ఆ విధంగా ఉంటే ఆఫ్లైన్లో ఏ విధంగా ఉంటుంది ఇక మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా డే 1 మంచి రికార్డ్స్ అయితే పడుండేవి. సరే, సినిమా అయితే పోస్ట్పోన్ అయిపోయింది. ఇక గతం దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. కానీ ఇప్పుడు చూసుకుంటే గంటకి 4000 టికెట్లు అయితే సోల్డ్ అవుతున్నాయి. జస్ట్ ఇప్పుడే సినిమా టికెట్స్ అయితే ఓపెన్ చేశారు బుక్ మై షోలో. కానీ టికెట్స్ అయితే మంచిగా సోల్డ్ అవుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఈ ఎమోషన్ ఇంకా డబుల్ అయింది. అంటే ఒక సింపతి అనేది క్రియేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా డే 1 బాక్స్ ఆఫీస్ రికార్డులు అయితే చెల్లా చెదరవడం ఖాయం అనిపిస్తుంది.
ఎటు చూసుకున్నా కూడా డే వన్ ఇప్పుడున్నటువంటి క్రేజ్ అండ్ హైప్ను బట్టి చూస్తే 70 నుంచి 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టే అవకాశం ఉంది. సీనియర్ హీరోస్లో సైరా నరసింహారెడ్డి చిరంజీవి సినిమా 32 కోట్ల షేర్తో టాప్లో అయితే ఉంది. ఇంతవరకు దాన్ని ఎవరు టచ్ చేయలేదు. రీజనల్ సినిమాలైనా కూడా బాలకృష్ణ వీరసింహారెడ్డి డాకుమారా సినిమాలతో 28 కోట్ల షేర్ అయితే రాబట్టాడు. కొంచెం అటు ఇటుగా దానికి దగ్గరకైతే వెళ్ళాడు కానీ దాన్ని టచ్ చేయలేదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ రికార్డ్ అయితే ఎగిరిపోవడం ఖాయం. బట్ ఆ రికార్డు కాదు మన టార్గెట్. ఇప్పుడు మినిమం 40 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ట్రేడ్. అది కాక ఈ సినిమాకి బిజినెస్ కూడా భారీగా జరిగింది. 140 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో కొంత కోతలు అయితే పడ్డాయి. నాకు తెలిసినంత వరకు ఒక 125 నుంచి 130 కోట్ల వరకు అయితే ఈ సినిమా షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎటు చూసుకున్నా 250 కోట్ల నుంచి 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా రాబట్టాలి. డే వన్ ఒక 70 నుంచి 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి వీకెండ్ వరకు ఒక 150 నుంచి 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినా కూడా సినిమాకి టాక్ బాగుందంటే ఖచ్చితంగా ఫస్ట్ వీకెండ్కే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని లాభాల బాట పట్టే కూడా అవకాశం ఉంది. అంటే ఆ ఎమోషన్ అలాగే ఉంది కాబట్టి సినిమా అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇక అవతార్ సినిమా వచ్చినా కూడా అవతార్ సినిమా పైన పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. అక్కడ కూడా బాలయ్య హవానే నడవచ్చు. December 25th చాలా సినిమాలు ఉన్నాయి. పొరపాటున వాటికి పాజిటివ్ టాక్ రాకపోతే అక్కడ కూడా మన ప్రభంజనమే సాగుతుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ పడిందంటే సినిమా బ్రేక్ ఈవెన్ అయి లాభాలు అందుకోవడానికి ఒక్క వారం రోజులు మాత్రమే చాలు. బుక్ మై షోలో మాత్రం మంచి ట్రెండింగ్లో ఉంది. గంటకి 4000కి పైగా టికెట్లు అయితే సోల్డ్ అవుతున్నాయి. మీరు కూడా టికెట్ బుక్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే 9:30 షోకి అయితే బుక్ చేసుకున్నాను. ఇక రివ్యూ కూడా నైటే ఇచ్చేస్తాను, మీరు ఎప్పుడైనా చూడండి. ఓకే, ఎవరైనా టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.